అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సచివాలయం దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు 1వ తారీఖంట పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళిండ్రు అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ. ఇంకా ఈరోజు కుదరదు, రేపే రమ్మన్నారు. సర్లే అని చెప్పి పోయేటప్పుడు ఏమో ఆటోకి వెళ్ళా, వచ్చేటప్పుడు ఇంకా ఆడ వెయిట్ చేయడం ఎందుకులే, వెళ్తా ఉంటే ఏదో ఒక వెహికల్ వస్తే వెళ్ళిపోదాం, ఆటో కానీ ఏదైనా కానీ అని చెప్పి బయలుదేరుతున్నాను. అయితే దావలో నాకు ఎర్రగా దొండపండ్లు అయితే కనిపించాయి. దొండపండ్లు అంటే ఇష్టమే, తింటాను నేను, అలవాటి. పొలాల దగ్గర అందుకు తింటా ఉన్నాం కాబట్టి నేనైతే తినేసాను. ఇంకా అంతలోపల నేను తింటూ ఉండంగానే దావ నడుస్తూ ఉండంగానే ఆటో అయితే వచ్చింది. ఇంక చూసిన వాళ్ళు కాబట్టి ఆపిండ్రు. ఇంటి దగ్గర అయితే దిగేశాను. ఛార్జీ కూడా తీసుకోలేదు, ఇంటి దగ్గరే కాబట్టి. ఇంటికి రాగానే ఇంకా బట్టలు అయితే కుట్టాను. పొద్దున్నే లేచి 2 యూనిఫామ్ కట్ చేశాను, ప్యాంటు పైన టాపు. 2 ప్యాంట్లు అయితే కుట్టేసా, ఓనీలు కూడా కుట్టేసా. ఎందుకంటే 10 పైన కదా ఎంప్లాయీస్ వచ్చేది అని చెప్పి ముందే వెళ్ళడం ఎందుకు, ఖాళీగా ఉండడం ఎందుకనేసి 2 డ్రెస్సులు కట్ చేసి 2 ప్యాంట్లు ఓనీలు కుట్టేసి టాప్స్ అక్కడ వదిలేసి స్నానం చేసి బయలుదేరిపోయి వచ్చేసరికి ఇంకా పని అవ్వలేదని కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాను. ఆ దేవుడిని అయితే ఒకప్పుడు బాగా ఆ దేవుడిని దండం పెట్టుకొని ఎక్కడికి బయలుదేరేదాన్ని కాదు. ఇప్పుడు ఇది ఫస్ట్ రూమ్ అయిన తర్వాత ఆ దేవుడిని చూడడమే మానేశాను. రేకులు ఉన్నప్పుడు బాగా చూస్తూ ఉండేదాన్ని. అంతే, కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి జీవితంలో. మా అత్తోళ్ళు అయితే పెన్షన్ల కోణకి వెళ్ళారు 3 రోజులు నిద్ర చేయడానికి. ఆ కుక్కను వదిలేసి వెళ్ళిండ్రు, నాకు కూడా చెప్పలేదు ఫుడ్ పెట్టమని. కానీ అది ఏడుస్తుంది వాళ్ళు లేరనేసి. ఇంకా పాపం దానికి అన్నం కూర అలవాటు చేసిండ్రు వాళ్ళు. నేనైతే మా ఇంటికాడికి రాదు. ఎప్పుడన్నా అయితే బజార్లో ఏదన్నా మిగిలిన అన్నం అయితే రోడ్డు మీద పెట్టేస్తా, కుక్కలు కానీ కాకులు కానీ తినేసాయి. ఇదైతే ఇంట్లో ఫుడ్డే తింటుంది. ఇంకా లేరు కదా అని చెప్పి నేనైతే అన్నం కూర బయట ఏడుస్తూ ఉంది, పాపం అనిపించింది. అన్నం కూర కలిపి 3 పూటలు అయితే పెట్టేసా. మళ్ళీ మరుసటి రోజు వచ్చిండ్రు. మరుసటి రోజు పొద్దున్నైతే అసలు తినలేదు. అది వాళ్ళ బెంగ పెట్టేసుకునింది, అన్నం తినలే, అటు ఇటు ఇటు తిరుగుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. చాలా బెంగ పెట్టుకునింది. అందుకే కుక్కలు సాకితే కనుక మనము దాంట్లో నిసిపెట్టి ఎక్కడికి పోకూడదబ్బా, చాలా పాపము. నేనైతే దానికి ఒక రోజు వేసినా, రెండో రోజు దాని బాధ చూడలేక ఫోన్ చేసాము మా తోడేలకి, మా తోడుకోడలికి. మే కుక్క ఏడుస్తుంది, మీరు లేరని బాధపడుతుంది, అన్నం తినలేదు, ఎప్పుడొస్తారు మీరు అని చెప్తే ఒక బయలుదేరినాం లెక్క వస్తాను బస్సులో అని చెప్పింది. అన్నం కలిపి ఆడ పెట్టేసి ఉంటుంది, అసలు తినేలే, వెళ్ళిపోయింది. గమ్మగా పోయి పడుకునింది సైలెంట్గా. పాపం అనిపించింది. అంతే, మూగజీవాలని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా డిసప్పాయింట్ అవుతాయి. మనుషుల కంటే ఎక్కువ వాటికి ప్రేమ మనుషుల మీద. జంతువులే నయం అనేది అందుకే, మనుషుల కాడికి ఏ స్వార్థం లేకుండా ఉంటాయి కాబట్టి. మా వీణకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బీరువా తీసా నేను. ఎంత వరస్ట్గా పెట్టేసి వెళ్ళిపోయిందంటే, ఎప్పుడు పెట్టిందో ఎప్పుడు తీసిందో కూడా తెలుసు. ఓనీలు మొత్తం బ్యాగ్ నిండా పెట్టినా, తనకు కావాల్సినవి తీసుకుంది, మిగతాటి మొత్తం ఆడ వరేసి వెళ్ళిపోయింది. ఓనీలు స్కార్ఫ్లు ఉంటాయి మొత్తం మిక్స్ చేసేసింది, టాపులన్నీ తీసేసింది, ప్యాంట్లు తీసి అసలు ఒకదానికి కూడా సంబంధం లేకుండా దురిగేసి పెట్టేసి వెళ్ళిపోయింది. బాగా చిరాకేసింది. ఇంకా బీరువా మొత్తం సర్ది పెట్టేసా. ఇంకా ఓనీలు అన్నీ తీసి అట్లా చుట్టి పెట్టేస్తే బాగుంటాయి, లేదంటే ఒకదానికొకటి చుట్టుకొని అవి ముడి పడిపోయేట్టుగా చేసేసి పెట్టేస్తారు. కొన్ని కావాల్సినట్టు తీసుకుంది, ఎన్ని జతలు తీసుకుంది ఆ పిల్ల, ఎందుకో ఏమో మరి, సంసారం మొత్తం వెళ్ళిపోయేట్టుగా బీరువానే తీసుకొని పోయి ఆడ పెట్టుకో రూమ్లో అని చెప్పి నేను మొన్న. ఎందుకు మమ్మీ అంటే 30 జతలు దాకా ఎత్తిపోయింది. మళ్ళీ నిన్న పోయేటప్పుడు ఊరికి పోకుండా మళ్ళీ కట్టెల బ్యాగ్ గుడ్డలు పెట్టుకునింది. ఏం పాప ఎందుకు నీకు ఇన్ని బట్టలు, ఉండరు కదా ఇంకా 2 ఉన్నారు మే, వాళ్ళనేంటి చల్లమే అన్నీ నువ్వే వాడేసి తొక్కేస్తే అంటే వాళ్ళకి మళ్ళీ తెజ్జూలే అప్పటికే. నేను సంపాదించగానే అని చెప్పి మాట్లాడుతుంది. అందరూ సంపాదించోళ్ళమ్మా, నేను ఎత్తిపెట్టలేక చచ్చిపోతాను, నేను ఎప్పుడు సంపాదించాలో మరి, మీరు సంపాదించింది నేను తిన్నే సరిపోతుంది అని అంటే ఎగతాళి చేస్తాను మా మమ్మీ. నేనేందో నిరూపిస్తాలే, చూస్తూ ఉండు అనేస్తుంది. నిరూపిస్తుందో చూస్తూ ఉండాలనో ఏదో ఒకటి చేయాలి, నేనైతే తప్పదు కదా. ఇంకా మొత్తానికైతే కావాల్సినట్టు ఎన్ని ఎత్తపోయింది, మిగిలినట్టు నేను సర్ది పెట్టేసి మామిడికాయలు అయితే తీసుకొచ్చి నీలంకాయలు కానీ తినలే. పిల్లోళ్ళు ఏమో మొహంగానికి వేసుకు కొట్టినట్టుండే ఇంట్లో వేసేసరికి వాళ్ళకి ఎక్కువైపోయింది తినడం. ఏదైనా అతిగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మా లడ్డేమో వీడియో తీసింది, చాలా సుందరంగా తీసింది అనమాట, వెనకాల నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి. ఓకే అండి, ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా చాలామంది, చూడడం లేదు. ఎందుకంటే ఇంట్లోనే తీస్తుంది, ఇంట్లో ఏం జరిగేది తీస్తుంది, ఏం బోర్ కొడుతుంది, ఇంట్రెస్ట్ లేదన్నట్టు. ఇంక నేను ఎక్కడికి బయటికి పోయేది చెప్పండి, బయటికి పోయే అవకాశమే లేదు. ఒకవేళ పోయినా నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంటే అందరూ నా కాలేజ్ వచ్చారు, ఈ పిచ్చిదేంది కెమెరా అదే ఫోన్ తీసి వీడియోలు చేస్తుంది అంటారు. ఇన్ కేస్ మన దరిద్రం బాగాలేక మనకు శత్రువులు ఎవరైనా ఉండి వాళ్ళు కన్నా మన కెమెరాలో పడ్డారనుకో, మామూలు ఎందుకు తీసామని గొడవకి వచ్చే కాలం కూడా ఇది. కాబట్టి ఎందుకు అంత దూల, గమ్మకుంటే బాయ్. ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే స్కిప్ చేస్తారు కదా, అంతే.
ఇంకా మరుసటి రోజు పొద్దున్నే చపాతీ చేసి అంటే చపాతీ చేద్దాంలే అనుకున్నా పప్పు ఉందని చెప్పి. మా లడ్డు ఎందుకో నాకు చిత్రాన్నమే కావాలనింది. ఇంకా మా పెదనాన్న మొన్న నేను లేను వీణాని తీసుకెళ్ళడానికి పోయినప్పుడు కొన్ని నిమ్మకాయలు, కొన్ని మామిడికాయలు, కొన్ని సీనాకాయలు అయితే ఇచ్చిపోయిండు ఇంటి దగ్గర. ఇంకా నిమ్మకాయలు ఉన్నాయిలే అని చెప్పి చిత్రాన్నం అయితే చేశాను. దాంట్లోకి అయితే పల్లీలు అయితే రూపాయి వేసుకోదు. మా ఇంట్లో పల్లీలు ఒకటి రూపాయి తిందు. నేను మా లడ్డు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే పల్లీలు తింటాము. ఆమె ఒకటి అవాయిడ్ చేస్తుంది, ఎందుకు ఆమెకు నచ్చదంట. మా లడ్డు కన్ను ఎందుకు ఒకరోజు మంది వేస్తే రెండో రోజు వేయించుకోదు, అది తొందరగా మానిపోతుందని ఆమె డిస్టర్బెన్స్ అనమాట. ఉండాలి కొంచెమన్నా కన్ను కట్ట చేసి తాగకుండా అన్నట్టు. బట్టలు ఇప్పి రూపాయి బయట వేయమంటే డొక్కు మీద పెట్టింది చూడండి, నేనే వేసుకోవాలి. అట్లాంటి మంచి అలవాట్లు మా ఇంట్లో రావు ఇంక జన్మకు కూడా. చెప్పి అరిచిపోవాల్సిందే నేను. వాళ్ళకి మాత్రం మార్పు రాదు. వాచే అది రిపేర్కి ఇవ్వాలి, షెడ్కి ఇవ్వాలి. ఎల్లో కలర్ స్టిక్కర్ అయిందని అస్సలు కండాలి నా స్కిన్ మీద. స్వామి తీదల్లి నాకు బలు సురుకు ఇచ్చి నాకు కొట్టిన తినండి నాకేం నవ్వు పెట్టలే గోకత్ తిను. అత్తిని వాడతాను తినండి. మొంగ అడుక్కొని తినేసి అంట్లన్నీ కడగాల, బట్టలన్నీ ఉతకాల, బట్టలు పుట్టాల. నాకు వద్దు తిను. మంగ అడుక్కోలే ఏం దయం పెట్టండి పట్టింది ఏమో పక్క. పుల్లలు మంగ అడగబడినట్టు మనల్ని మనమే సర్ది చెప్పుకోవాలి ఇట్లా విషయాలు. పప్పు వేసుకుంది బాగుంది. లే అక్క పప్పుతో కలిపి పెట్టింది బాగుంది. నేను పోతాను లేదు తెలు తినండి. ఎందుకు పొద్దున్నే 5 తింటానువే పచ్చికాయలు నాన్నలు? అదే పనిగా కట్ చేస్తాను కూర్చొని పొద్దున్నే. చేపాడు కట్ చేసుకుంటావు రా తిందిరా. దాని పండు ఉండే చూడు నీలంకాయలు అవి పుల్లగా లేవు. బెడ్ మీద లేకుండా గిన్నెలో పెట్టు కాయ ఆడబెట్టు. రా తిందిరా పూరి తిందిరా. పూరి అన్నం అన్నీ అంగడి పెట్టింది అక్క తిందిరా. ఇంకా నీళ్ళు క్యారీ ఆడ సైడ్ పెట్టేసి ఫ్యాన్ వేస్తా చల్లారుతుంది. కాకరకాయ బాగుందిరా, బెల్లం వేసి కొంచెం ఎగస్ట్రా తీయగా చేసారా, వేయించారా బాగా. మాడికాయ ఊరికాయ బెల్లం సరేలే, అది కూడా వేసుకొని పోదురా. దిగురా తిందిరా. నేనంతా బట్టలు ఉతికి బట్టలు కుట్టరా అనుకునే కుట్టనే అసలు ఈరోజు పని. ఈరోజు టైమా 6:30. వాళ్ళంటే మళ్ళీ చెప్తుంది 6:30 12. ఏం లడ్డు చెప్తావు 6:30 12 అని. ఎంత కొంత అయితే అంటే మీ బస్సు సగం పని చేసేసుకోవచ్చు. నేను 9కి వచ్చాను, 8:45 అట్లా అవుతుంది. మీరు తినండి మా నేను నాకు దగ్గర వచ్చానా. ఈ మధ్య పొగలు నిద్ర వాళ్ళది వచ్చింది. ఈ వర్షం బయట పడుకున్నప్పుడు వర్షం వచ్చింది. మళ్ళీ ఇంట్లో సగం లిస్ట్ అవ్వరా కూర్చున్నావా చెప్పు చెప్పునా కట్టుకట్టా చెప్పు నానా కూర్చోలేదా తిండి నేను కోసించాలి. 110 పనులు చేసి తల్లి ఉప్పులు క్యారీలు వేసుకొని బడికి బతుకోవాలని కోసుకుంటాను. కొన్ని పోయి చెప్పు నువ్వు తిని పోనా తినుకో. దే క్యారీ నిండా ఇచ్చా ఉప్పులని కోసి లేవంటే తీయకుండా నేహ తెచ్చుకుందా నిన్న, అందుకని నువ్వు ఎత్తాను ఈరోజు. నీకు ఇచ్చిందా
గవ్వలా బిస్కెట్స్ వాళ్ళ పాప ఒకటే మా వాళ్ళకు ఉండేది. అవునా? వాళ్ళమ్మ జాబ్ చేస్తుంది, వాళ్ళ నాన్న జాబ్ చేస్తాడు, బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఏమైనా తెచ్చిచ్చారు. మనం ఏం సంపాదించినా కానీ ఉండిచ్చాడు తెచ్చిచ్చాలి. నేను కూడా మీరు తెచ్చినట్టు ఒకటే రోజు తినేస్తారు. నువ్వు తిన్నాక టై బెల్ట్ కట్టుకోవాలి. ముందే కట్టుకుని ఊపిరి ఆడకుండా పొట్టకు. ఎప్పుడైనా కట్ చేయమని నన్ను అడుగు, నేను కట్ చేసి ఇస్తాను. నువ్వు చేతులు పోసుకుంటావు, మళ్ళీ బడిలో ఏడుచు అంటావు. ఏమైనా కావాలంటే నన్ను కూర్చొని తిను. ఇల్లంతా గెలిచేస్తారు మీరు, పూరి ఇల్లంతా చల్లుతారు. కూర్చో మాట కూర్చో తిని కింద కూర్చొని తిని అన్న. ఈ నెల ఖర్చు మొత్తం చూసి చూడు, 1,56,592 రూపాయలు అయింది. మా అయ్యప్పకు లెక్క చెప్తున్నాను, ఎందుకంటే ఇంటికాడ జరిగినట్టు చెప్పుకోకంటే ఇంత డబ్బులు ఎందుకయింది, నేనేదో ఆస్తి మొత్తం వెనకలేసుకున్నట్టు బిహేవ్గా మాట్లాడతాడు. పని లేదులే అనుకుంటే పని వస్తుంది, నాకు పని లేదు అని అనుకున్నప్పుడే పని పెడతారు. మా తిరుపాలప్ప వచ్చి చేపలు తెచ్చినమే అని చెప్పి ఇచ్చేసిపోయిండు. వీటికి ఇంకా పని నాకు ఈరోజు. ఈరోజు పొద్దున్నే సచివాలయంకి వెళ్ళాలి, పని ఉంది. మా ఊరు 2 జాకెట్లు ఇచ్చింది, రోజు తిరుగుతుంది పాపం. అందుకని కట్ చేసి కుట్టేసా. అటు పైన అయిపోయింది అనుకుంటా ఉన్నా, జస్ట్ అంతే. పైన డోర్ ఫ్యాన్ ఆఫ్ చేయకుండా పోయినారు మా తల్లులు. పైకి డోర్ ఫ్యాన్ ఆఫ్ చేసి వచ్చాక మళ్ళీ చేపలు ఇచ్చిండు. దీంట్లోకి పని ఇంకా నేను ఇద్దానికి సిద్ధం అన్నట్టు కత్తులు, కటారం, నిమ్మకాయలు, నీళ్ళు అన్నీ ఎత్తుకొని ఇంకా బయటికి పోయి వీటిని క్లీన్ చేసుకొని వస్తా. తర్వాత అన్నం తిని సచివాలయంకి వెళ్దామా రేపు వెళ్దామా అని ఆలోచన చేస్తాను. టైం ఉంటే ఈరోజు వెళ్ళేస్తా. ఏం డబ్బులు దేనికి? మళ్ళీ ఇస్తాం, మిగతా బుక్లు అని చెప్పినారు నాకు. ఇప్పుడు ఏమంట సరిపోలేదన్న బుక్స్కి? ఎంత? ఇంటికి రాగానే ఇంకా నేనైతే పై మీద పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి. వాళ్ళు వచ్చి నాకు కొంచెం వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, మరీ చల్లగా అయిపోతే తినబుద్ధి కాదు. నాకు అందుకోసం వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసా. వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోమనేసి ఇంకా ముందే ఎర్రగడ్డలు 3 కట్ చేసి పెట్టేసా. ఇంకా వేడిగా ఇస్తుంటే తింటూ ఉంటారనేసి ఫ్రై అయితే తినేస్తారు. పులుసు అయితే అసలు తినరు వీళ్ళు, అందుకోసం ఫ్రై చేస్తున్నాను. మా లడ్డమ్మ అయితే ఎంత ఇష్టమో ఈ చేపల ఫ్రై అయితే, కాకపోతే దగ్గరుండి తినిపించాలి, లేకుంటే గొంతులో ముళ్ళు పడబెడితే చాలా ఇబ్బంది పడతాయి. ఇంకా చాలా చిన్నగా ఉండే, సంవత్సరం తర్వాత బిడ్డప్పుడు గొంతులో వేసుకుంది. అప్పుడైతే చాలా ఇబ్బంది పడి భయపడ్డా నేనైతే. అంతకుముందు రోజు కాకరకాయ తాలింపు అన్నం అన్నమాట మా ఇంట్లో. దాంట్లో ఏం వేశారు మ్యా? దాంట్లో ఏం వేయద్దు, దీంట్లోనే వేసుకొని తినండి. ముళ్ళు ఇంకా సాయంత్రం అయితే పూలన్నీ ఇడిగిపోయినాయి. కనకంబరాలు, పైన సన్నజాజులు కూడా ఉన్నాయి. రూపాన్ని పెరకమంటే పెరికింది. ఎవరు పెట్టుకుంటారో అని అడుగుతుంది. చేపలు తిన్నాము, దీపానికి కూడా పెట్టకూడదు అంటే సాయంత్రం పూట ఇంకా పెరికాను నేనైతే. అవి గాలికి వెళ్ళిపోతున్నాయని చెప్పి బట్టడానికి ఏరే వాళ్ళు వచ్చిండు, పక్కూరోళ్ళు, 2 ఆడపిల్లోళ్ళు అనమాట. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేద్దాంలే అనేసి ఇచ్చేసాను. స్కూల్ బస్ అయితే పెంచర్ అయింది, నిన్న మా ఇంటికాడే ఉండిపోయింది అనమాట. ఈరోజు లడ్డుగానికి ఈరోజు గుడ్డు ఉడకొట్టిన. లడ్డుగాడు గుడ్లు అన్నీ ఆమ్లెట్ వేసుకుని అమ్మమ్మ తినేసాను. రోజు ఓ రోజన్నా ఉడకబెడదాంలే అనేసి ఈరోజు అయితే గోవాకు శనగ్గింజలు, టమాటోలు వేసి పుల్లగొర రుద్దా. అన్నం, గుడ్లు చెరో ఒకటి తినేసారా? ఇంకా సంగటి కాదు, అన్నం కొంచెం ఉడికిపోయింది, ఏం కాదులే, మెత్తకుంటే. ఓకే, చీనండి. ఎందుకు అట్లా ఖైమా చేసినావు దాన్ని? పార్సల్ చేసినట్టు అన్ని గుడ్డు ఎందుకు తొండలు చేసినవే? చిన్న తలకాయ ఒకటి ఏదో ముఖమే కనరాదు, తలకాయ పైన గుడ్డు కనదు.